వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాతో మొన్నటి వరకు కూడా ఓటమి పాలవుతూనే వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓటమికి గల కారణాలపై ఆరా తీసి ఆ తర్వాత భవిష్యత్తులో పార్టీని పటిష్టపరిచే దిశగా అడుగులు వేయాల్సినటువంటి నేతలే ఈ విధంగా ఆధిపత్య పోరు కోసం వర్గ విభేదాలకు దారితీసే విధంగా వ్యవహరించడాన్ని కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు పార్టీ శ్రేణుల్లో కూడా కార్యకర్తల్లో కూడా కొంత అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరి వద్దకు వెళితే తాము ఇబ్బందులు పాలవుతాం. ఎందుకంటే కడపలో ప్రధానంగా కడప నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కోసం కష్టపడి పనిచేశాం. అయితే కష్టపడి పనిచేసినా తమకెక్కడ ఫలితం అంటే పదవులు దక్కడం లేదు. కొత్తగా వచ్చిన వారికే పదవులు వస్తున్నాయంటూ కూడా అటు పాత టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, మరోవైపు ఇదే పరిస్థితి బద్వేల్లో కూడా కొనసాగుతున్నటువంటి భావనలు అటు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కేవలం ఇన్ఛార్జి వ్యవహారమే వీరి మధ్య వివాదానికి దారి తీసినట్టు తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి సంక్రాంతి వేడుకల్లో ఏదైతే క్రికెట్ పోటీలు నిర్వహించినటువంటి రితీష్ రెడ్డి వర్గం, అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి వర్గాలు వేరువేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీలు ఏదైతే 30,000 నుంచి